హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన వార్తల్ని ఒక 15 నిమిషాల పాటు చర్చించుకుందాం. వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఈరోజు బ్యానర్ వార్త ఏంటంటే, ఆంధ్రజ్యోతిలో అమరావతిని అడ్డుకోలేరని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారనమాట. సో దాని గురించి బ్రీఫ్గా చూస్తే, అమరావతిని అడ్డుకోలేరు, రాష్ట్రానికి ఇదే శాశ్వత రాజధాని, ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న నగిరి మీటింగ్లో చెప్పారనమాట. కరెంటు ఛార్జీలు పెంచం, జగన్ ప్రభుత్వం 32,000 కోట్లు పెంచింది, రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చింది, ప్రభుత్వ ఉద్యోగులకు 1,000 కోట్ల బకాయిలు పడ్డారు, ఆఖరికి దేవుడు నెయ్యిని కల్తీ చేశారు, నేను క్రెడిట్ చేశాను అంటున్నారు. అసలు జగన్ క్రెడిట్ ఉంది. ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి నిన్న ఆయన నగిరిలో జరిగిన ప్రజావేదికలో కామెంట్ చేశారనమాట. మేము వచ్చాక 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, దేశానికి వచ్చిన వాటిలో ఏపీకి 25% స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కామెంట్ చేశారనమాట. సో ఇదైతే నిజంగానే వచ్చాయండి. 25% అనేది కంపల్సరీ వచ్చాయి. సో అది గ్రౌండింగ్ కావాలా, గ్రౌండింగ్ అయిన తర్వాత ఎంతవరకు మేలు జరిగింది అనేది అప్పుడు తెలుస్తుంది. సో అట్లాగే మళ్ళీ పంజాబ్ విసిరిన పులి అని చెప్పేసి ఇంకోటి రాశారనమాట. తాజాగా మరో 2 గేదెల దూడలు హతం, ఇప్పటి వరకు 7 పశువుల మృతివాత, బిక్కుమంటున్న బుట్టాగూడెం వాసులు అంటండి. 10 గ్రామాలకు అటవీ అధికారుల హెచ్చరిక. సో ఏలూరు జిల్లాలో పులి 2 రోజులుగా దగ్గర ఒక 7 వరకు పశువుల్ని చంపి తినిందంట. సో అది దొరకడం లేదంట. సో అట్లాగే ప్రియుడు దక్కలేదని HIV ఇంజెక్షన్ అంటండి. డాక్టర్ భార్యకు ప్రాణాంతక రక్తాన్ని ఎక్కించిన నర్సు కర్నూలులో నిర్ఘాంతపోయే ఘటన. ఇంజెక్షన్ చేయడానికి ఇతరుల సాయం, సినిమా సీన్ తలపించేలా నాటకం, స్కూటీని ఢీకొట్టి సాయం చేస్తున్న డ్రామా, ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి పరారి, 4 నిందితులు గుర్పంట. ఓ అమ్మో, ప్రియుడు దక్కలేదని అతనికి HIV ఇంజెక్షన్ వేసిందంట ఆ అమ్మాయి, నాటకం వాడి. మరి దారుణంగా తయారైపోతున్నారండి బాబు అమ్మాయిలు. సో అట్లా ఇంటర్మీడియట్ పరీక్షల గురించి ఒక న్యూస్ రాశారండి. కొత్తగా సుదీర్ఘంగా సమూలంగా మారిన ఇంటర్ పరీక్షలు, 16 నుంచి 23 వరకు పెరిగిన పరీక్ష రోజులు. సో ఈ ఏడాది నుంచి ఒకరోజు ఒక సబ్జెక్టే. MYPC వాటిలో చాలామంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల, ఏ కారణంతోనూ హాల్ టికెట్లు ఆపొద్దు సెక్రటరీ. మీరు అలా చెప్తారండి, ప్రైవేట్ కాలేజీల్లో అడ్డదిడ్డంగా ఆపుతారు. అది ఇస్తే కానీ, ఫీజు కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వరు. మరి దానికి ఏం చెప్తారు? ఊరికే పేపర్లో వేసేదానికి ఏదో ఒకటి చెప్పొద్దండి, వెళ్ళి గ్రౌండ్లో వెళ్ళి చెక్కింగ్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం. అట్లాగే గాడిలో డిస్కంలు, మెరుగైన పనితీరుతో C నుంచి B గ్రేడ్లోకి, విద్యుత్ పంపిణీ నష్టాలు 7.9% తగ్గుదల, దేశవ్యాప్తంగా డిస్కంల పనితీరుపై పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నివేదిక. వైసీపీ హయాంలో బలహీనపడిందంట పనితీరు కనబరిచిన డిస్కంలు అంటండి. సో ఎంత పనితీరు కనబరిచినా, ఎంత డెవలప్మెంట్ అయినా కూడా సామాన్య ప్రజలకి వడ్డింపు అనేది తప్పదు. సో పెరిగినా తగ్గినా ఈ కన్జ్యూమర్స్ ఉంటారు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కరెంటు బిల్లు ఏమాత్రం తగ్గవు. సో అది ఇంటర్మీడియట్ పరీక్షల గురించి రాశారు కదా. కొత్తగా సుదీర్ఘంగా సమూలంగా మారిన ఇంటర్ పరీక్షలు, 16 నుంచి 23 పెరిగిన పరీక్ష రోజులు. ఈ ఏడాది నుంచి ఒక రోజు ఒక సబ్జెక్టు మాత్రమే. MYPC బాటలో చాలామంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల, ఏ కారణంతోనూ హాల్ టికెట్లు ఆపొద్దని సెక్రటరీ. వెళ్ళి గ్రౌండ్లో చెప్పండి, తనిఖీలు చేయండి, ప్రతి ఒక్కరికి ఇచ్చారా లేదా అనేది వెళ్ళి తనిఖీలు చేస్తే అప్పుడు తెలుస్తుంది. మీరేమో స్టేట్మెంట్లు ఇస్తారు, అక్కడ ప్రైవేట్ కాలేజీ వాళ్ళేమో మొత్తం ఫీజు కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వమని చెప్పరు. సో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో సమూలంగా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త విద్యామాన్లు తీసుకొచ్చిన సంస్కరణ నేపథ్యంలో పరీక్షల స్వరూపం చాలా వరకు మారిపోయింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం 16 రోజులు పరీక్ష ముగుస్తుందిగా, ఈ ఏడాది నుంచి 23 రోజుల పాటు పరీక్ష జరగనుంది. పాత విధానంలో ఒక్కో రోజు 2 లేదా 3 సబ్జెక్టులు పరీక్షలు జరిగేవి. కానీ ఇప్పుడు ఎలక్టివ్ విధానంలో ఒక రోజు ఒక సబ్జెక్టు పరీక్ష మాత్రమే నిర్వహించనున్నారంటండి. సో మంచి విషయం, ఎందుకంటే పిల్లలకి చదవడానికి కాస్త టైం దొరుకుతుంది అనమాట. ఏడాది అంతా ఎంత చదివినా లాస్ట్ రివిజన్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. సో పోలవరం నిర్వాసితులకు జూన్లోగా పరిహారం, 21,709 కుటుంబాలకు 2,427.98 కోట్లు అవసరమని అంచనా, డిసెంబర్లోగా పునరావాస కాలనీలు పూర్తి.
సో పోలవరం ప్రాజెక్టుకి తొలి దశ 41.15 మీటర్ల కాంటూరు నిర్వసితులకు జూన్లోగా పరిహారం అందజేయాలని జలవనరుల శాఖ నిర్ణయించిందంట అండి. యువత మత్తుకు దూరంగా ఉండాలి, వివాహాలకు సులభతరం చేయాలి, ఇస్తేమాలో ధార్మిక పండితులు పిలుపంటండి. కడప జిల్లా కొప్పర్తిలో ఇస్తేమాకు హాజరైన ముస్లింలు. సో యువత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని, మత్తు ఊబిలో కూరుకుపోకుండా వారిలో చైతన్యం కలిగించి సన్మార్గంలో వైపు మరలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఢిల్లీ నిజాముద్దీన్కు చెందిన ఇస్లాం ధార్మిక పండితుడు హజరత్ మౌలానా సాబ్ కాదాల్వి పేర్కొన్నారంటండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే సిగరెట్లు, మందు చిన్న వయసులో అలవాటు అవుతాయి, దాని తర్వాత ఒక్కొక్కటిగా పెరుగుతుంది అనమాట. సో అవన్నీ తగ్గిస్తే సిగరెట్, మందుని బ్యాన్ చేస్తే ఆటోమేటిక్గా యూత్ బాగుపడతారు, స్టేట్ కూడా బాగుంటుంది. చూసుకుందాం. సో అట్లా ఈనాడులో చూసుకుందాం. సో ఈనాడులో రాజధాని గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాశారండి. రాజధాని రెండవ దశ 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ అంటండి. దీనిలో పరిధిలో 50 గ్రామాలు, 1.75 లక్షల ఎకరాలు, ప్రస్తుతం 7 గ్రామాల్లోనే భూ సమీకరణ. భవిష్యత్తులో ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి బృహత్ ప్రణాళిక అంటండి. ఎంత ల్యాండ్ తీసుకుంటున్నారో వీళ్ళకే అర్థం కావట్లా. ల్యాండ్ సరిపోదని ఇప్పటికి 170,000 ఎకరాలు తీసుకున్నారు. సో దీని గురించి కొద్దిగా బ్రీఫ్గా చూసుకుందాం. రాజధాని అమరావతి విస్తరణకు ప్రణాళికలో భాగంగా రెండవ దశలో మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ పరిధిలో రెండవ దశలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాలు సహా మొత్తం 50 గ్రామాలు ఉన్నాయి. భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడం, రహదారులు వంటి మౌలిక వసతులను కల్పించడం, రాజధానితో అనుసంధానం చేయడం లక్ష్యంగా 709.6 చదరపు కిలోమీటర్ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంతే తప్ప మొత్తం 50 గ్రామాల భూముల్ని ఇప్పటి వరకు రాజధాని కోసం తీసుకోవడానికి కాదు అని చెప్పేసి ఒక వివరణ అయితే ఇచ్చారు. వీళ్ళు చెప్పలేం, అవసరమైతే తీసుకునేస్తారు అంతే. స్టేట్మెంట్ ఇచ్చారు కదా ముందుగా. సో పాస్ పుస్తకాలకి, ఫోటోలకు 700 కోట్ల, అన్నా క్యాంటీన్లు తీసేశారు, శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారు, జగన్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచదు, నగరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో ముఖ్యమంత్రి స్పష్టీకరణ. సో గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల భూములు కొట్టేయాలని చూశారని, 700 కోట్లతో రీసర్వే జరిపించి పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన బొమ్మ వేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారంటండి. మరీ దారుణం అండి. ఫోటో వేసుకోవడం ఏంటి, దానికి 700 కోట్లు ఖర్చు పెట్టారంట. సర్వేరాలపై ఆయన ఫోటో వేసుకున్నారంట, దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారంట. అవసరం ఏముంది? సర్వేరాలపై ఏంటండి అసహ్యంగా. భారతీయ సిమెంట్ అడ్డుగోలు వాదన. నిబంధనల ప్రకారమే 2 లీజులు పొందామంటూ వివరణ. కేంద్ర గనుల శాఖ రూల్స్ ప్రకారం ఇది ఉల్లంఘనే. ఏసీసీ రామ్కో సిమెంట్ లీజు తెలియదు, అదే తీరు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అధికారులు లీజులు రద్దుకు ఉత్తర్వు ఇవ్వడమే తరువాయి. అట్లాగే కేంద్ర గనుల శాఖ నిబంధన ఉల్లంఘించి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన సతీమణి భారతిరెడ్డి డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ 2 సున్నప్రాయి గనులను లీజుకు పొందగా అందులో తప్పు లేదంటూ ఆ కంపెనీ అడ్డుగోలుగా వాదించింది. నిబంధనల ప్రకారమే లీజు పొందామంటూ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. ఆ వివరాలు పరిశీలించిన గనుల శాఖ అధికారులు 2015లో కేంద్ర గనుల శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనకు భారతీయ సిమెంట్ ఉల్లంఘించినట్లు తేల్చిందంటండి. వాళ్ళు ఉల్లంఘిస్తూనే ఉంటారు, మీరు ఏమి చేయరు వాళ్ళు. సో అట్లాగే ఫిబ్రవరి 14 కొత్త బడ్జెట్ అంటండి. 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 14వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 2వ వారాంతరం ఈ సమావేశాలు నిర్వహించవచ్చని అంటున్నారు. మొత్తం మీద 18 నుంచి 21 దినాలు వచ్చేలా ఈ సమావేశాలు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సో తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారంటండి. సో ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా చూడాల. సో కారుతో ఢీ కొట్టి తొక్కుకుంటూ వెళ్ళి మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్పై గంజాయి ముఠా ఘాతుకం, పరిస్థితి విషమం. తనిఖీ సమయంలో వాహనాన్ని ఆపిన మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ను గంజాయి ముఠాకు చెందిన దుండగులు కారుతో తొక్కుకుంటూ వెళ్ళిన అవమానీయ ఘటన తెలంగాణలోని నిజామాబాద్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మరీ దారుణంగా తయారైపోయారండి. గంజాయి, మందు పూర్తిగా ఆపితే యువత బాగుపడతారు. జోగి ర్యాలీపై కేసు నమోదు. ట్రాఫిక్ అవాంతరం సృష్టించినందుకు జోగి రమేష్ అనుచరులపై ఎఫ్ఐఆర్ అంటండి. పాపం నిన్న బయట వచ్చాడు 85 రోజుల తర్వాత, మళ్ళీ అరెస్ట్ చేసి లోపల వేస్తారా?
సో వైకాపా నేత జోగి రమేష్ అతని సోదరుడు రాము బెయిల్పై విడుదల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి తీసిన ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేశారంటండి. సో అదృశ్యమైన కానిస్టేబుల్ తొలగింపు చెల్లదు, కుటుంబ సభ్యులు కేసు పెట్టలేదంటూ సర్వీస్ ప్రయోజనాలు నిరాకరించరాదని తెలంగాణ హైకోర్టు తీర్పు. ఇలాగైతే ఎవరు సిఆర్పిఎఫ్కు పిల్లలను పంపడానికి ఆసక్తి చూపరని వ్యాఖ్య. సో సిఆర్పిఎఫ్లో పనిచేస్తూ కాలు కోల్పోవడంతో వృత్తిపరమైన శిక్షణ పొందుతూ అదృశ్యమైన కానిస్టేబుల్ ఎం శ్రీకాంత్ను శాఖాపరమైన విచారణ జరిపి తొలగించడం చల్లదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అదృశ్యమైన కుమారుడికి ఆచూకీ కోసం పోలీసులు తండ్రి ఫిర్యాదు చేయలేదన్న కారణంతో కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులకు పెన్షన్ ప్రయోజనాలు నిరాకరించడం సరికాదంది. సో అదృశ్యమైన ఉద్యోగి పట్ల అధికారులు ఇలాంటి వైఖరిని అనుసరిస్తే భవిష్యత్తులో తల్లిదండ్రులు ఎవరు తమ పిల్లలకు సిఆర్పిఎఫ్ పంపడానికి ఆసక్తి చూపరని వ్యాఖ్యానించిందంట. ప్యూర్లీ వీళ్ళకి అన్రెస్పాన్సిబిలిటీ వ్యవస్థ అండి. సో కనిపించకుండా పోయిన ఆయన్ని వెతికి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించి, లేదా ఆయన దొరకకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి పెన్షన్ ఇవ్వడం వదిలేసి, అతను కనపడలేదు వీళ్ళకి కంప్లైంట్ వెళ్ళదని చెప్పేసి నిర్లక్ష్యం చేసినారంట. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? సో అట్లాగే ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఒకరి మృతి 6 గాయాలు. కాకినాడ జిల్లాలో దుర్ఘటన అండి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. సుమారు 40 మంది ప్రయాణికులు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఘటన ఒకరు దుర్మరణం చెందారు, మరో 6 గాయాలయ్యాయంట. పర్యవేక్షణలో చాలా ఎక్కువ ఉందండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ బాగా నాశనం అయిపోయినాయి. అట్లాగే సాక్షిలో చూసుకుంటే యువ భారత్ హ్యాట్రిక్. అండర్-19 ప్రపంచ కప్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. మంగళవారం సూపర్ 6లో జింబాబ్వేతో పోరు ఉందంట. సో అట్లాగే బంగ్లాదేశ్పై వేటు. భారత్లో T20 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్పై టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో ఆడేందుకు స్కాట్లాండ్కి అవకాశం ఉంటుంది. క్రికెట్కి రాజకీయాలు ఆపాదిస్తే ఎట్లా ఉంటుంది? అట్లాగే సాక్షిలో కౌలు రైతుకు కకావికలం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాసినారు. వీళ్ళు చూస్తే అన్నదాత సుఖీభవ కోసం 19 నెలలుగా ఎదురుచూపులు, చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయం అంతకు విలువెల రాయన్ ఏదో ఒకటి. రైతులకు పెట్టుబడి సాయం మొదటి ఏడాది 20,000 పూర్తిగా ఎగవేత, రెండో ఏడాది 10,000తో సరిపుచ్చిన వైనం, మొత్తంగా 30,000 ఎగవేత అండి అని చెప్పేసి పథకాలు ఉన్నాయి కదా. సో దాని గురించి రాశారనమాట. మంచి విషయం రాయాలి. అది ఇంకోటి, ప్రతి ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటిన అమ్మాయికి 1,500 ఇస్తామని చెప్పి ప్రతి నెల అని దాన్ని కూడా అమలు చేయలే. అటువంటి రాయండి. అట్లాగే గీతంకు ప్రభుత్వ భూమి ఇవ్వడం చట్టవిరుద్ధం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ నిబంధనల ప్రకారం ఆక్రమించుకున్న భూమి క్రమబద్ధీకరణకు అనుమతిస్తారా అని చెప్పేసి నేను ఒక ఐఏఎస్తో ఇంటర్వ్యూ ఇప్పించి దాని గురించి రాశారు. సో రష్యా సుంకం రద్దు, భారత్పై టారిఫ్లు 25% తగ్గింపు, అమెరికా సంకేతాలు అంటండి. అమెరికా విధించిన భారీ టారిఫ్ల విషయంలో భారత్కు సగం ఊరట లభించే అవకాశం ఉందంట. రష్యా నుంచి చమురు దిగుమతులకు భారత్పై కొద్ది నెలలుగా భారీగా తగ్గించనుంది కనుక 25% సుంకాలు రద్దు చేసే అంశాన్ని మా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని చెప్పేసి నేను అమెరికన్ ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారంటండి. అట్లాగే రోడ్లపై గుంతలన్నీ పూర్తి చేశాం, సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం, గతంలో సీఎం ఉన్నప్పటికంటే ఈ 18 నెలల్లో ఎంత అభివృద్ధి చేశా. నగిరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం విషయాలు కూడా సాక్షిలో వేసాడు. నేను లైఫ్లో ఎటువంటి వార్త చూస్తాను అనుకోలే. రోడ్లపై గొంతులన్నీ పూడ్చి అది పాజిటివ్ వేసాడు చూడు, అది హైలైట్. అయితే ఇది నిజమేనండి, రోడ్లు అయితే ఇప్పుడు బాగున్నాయి, తప్పు చెప్పకూడదు, బాగున్నాయి. అందుకే అమెరికా గజగజ అని చెప్పేసి ఒక వార్త వేశారు. సో అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ ఒక సింపుల్ మ్యారేజ్ అంటే తెలంగాణలోని భువనగిరి జిల్లా లింగారెడ్డిగూడానికి చెందిన సూర్కంటి సుధాకర్ రెడ్డి, కవిత దంపతులు కుమార్తె శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ అధికారిని ఏపీలోని కడప జిల్లా చెన్నూరు పట్టణంలో కేంద్రంలోని గాంధీనగర్ చెందిన నేలటూరు రామసుబ్బారెడ్డి సావిత్రమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్ రెడ్డి. అట్లాగే ఐఏఎస్ అధికారి ఉన్నతాధికారులు అయినప్పటికీ శనివారం చౌటపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులో సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. సో మంచి విషయం.
సో అదే అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అట్లాగే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో కొంచెం పనికొచ్చే కంటెంట్లు మన న్యూస్ పేపర్ ఛానల్స్ కూడా కొద్దిగా ఉన్నాయి. సో అందుకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మూల పెట్టుకొని మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఖచ్చితంగా చూడండి.